బుధవారం ఒకేసారి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలను విడుదల చేయడం ఇంటర్ బోర్డు పనితీరుకు నిదర్శనమని నెల్లూరు ఆర్ఐఓ వరప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నెల్లూరు స్టోన్ హాస్పిటల్లోని ఆర్ఐఓ కార్యాలయంలో ఇంటర్ ఫలితాలపై M3 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఫస్ట్ ఇయర్లో జిల్లా 9వ స్థానంలో నిలవగా సెకండ్ ఇయర్లో 7వ స్థానాన్ని సాధించిందన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయినా, మార్కులు తగ్గినా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సప్లిమెంటరీ రీవెరిఫికేషన్ కు అవకాశం ఉందన్నారు. ఈరోజు తల్లిదండ్రులు, స్టూడెంట్స్, కాలేజ్ మేనేజ్మెంట్స్ అండ్ లెక్చర్స్, ప్రిన్సిపాల్స్ అందరూ కూడాను ఎంతో యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. మునుపెన్నడూ జరిగిన విధంగా ఎగ్జామినేషన్స్ని ఒక రిఫార్మేషన్ మెథడ్లో కండక్ట్ చేయడమే కాకుండా రిజల్ట్స్ కూడా ఒకేసారి 2 రిజల్ట్స్ ఇవ్వడం, మరి చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ని మాకు అందించడం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క పనితీరుకు నిదర్శనం. ఈ క్రెడిట్ గోస్ టు ఆనరబుల్ సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు రంజిత్ బాషా గారు అండ్ మా కంట్రోలర్ విక్టర్ గారికి, సైమన్ విక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. ఇకపోతే మన నెల్లూరు జిల్లా రిజల్ట్స్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ 9th ప్లేస్ వచ్చింది, 82% రిజల్ట్స్ సాధించుకున్నాం. సెకండ్ ఇయర్ 7th ప్లేస్ వచ్చింది, 78% రిజల్ట్స్ సాధించుకున్నాం. ఇక స్టేట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ 77% అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 81%. అయితే నేను ఈ సందర్భంగా ముఖ్యమైనటువంటి విషయం తల్లిదండ్రులకి, స్టూడెంట్ చెప్పేది ఏంటంటే, ఉత్తీర్ణత అవడంలో ఒకవేళ మార్క్స్ తగ్గినా, ఫెయిల్ అయినా కంగారు పడవలసిన అవసరం లేదు. ఈరోజే మన షెడ్యూల్ కూడా, ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ కూడా అడ్వాన్స్ అప్రెంట్ రిలీజ్ చేశారు వాళ్ళు. కాబట్టి వెరీ సూన్ మనం ఎగ్జామినేషన్స్ని మరి కండక్ట్ చేయబోతున్నాం. మీరు ఆ ఎగ్జామినేషన్స్కి అపీర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి అనవసరమైన ఉద్రేకాలకు మీరు వెళ్ళకూడదని నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మార్క్స్ రాకపోతే మీకు మళ్ళా మీ యొక్క ఆన్సర్స్ వాల్యుయేషన్ మీద ఏదైనా డౌట్ ఉంటే రీవాల్యుయేషన్కి, రీకౌంటింగ్కి మీకు అవకాశం ఇవ్వబడుతూ ఉంది. ఇవి మీరు ఇమీడియట్గా మీ కళాశాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఈ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్, RVRC అంటారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు మరలా దాన్ని పరిశీలించి తృప్తి చెందిన మీదట మీ యొక్క రిజల్ట్స్ని, యాక్యురసీని మీరు గమనించవచ్చు. దీనికోసం డేట్స్ ఈ నెల 20 తారీఖు నుంచి 27 వరకు, మళ్ళీ చెప్తున్నా, ఈ నెల 24/26 నుంచి 27/4/26 వరకు ఈ యొక్క అవకాశాన్ని మీ కళాశాల ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మే 21 నుంచి జూన్ 4 వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెక్షన్స్లో 9 to 12 అండ్ 2:30 to 5:30 PM ఇంతకు ముందుగానే ఆ టైమ్స్ ప్రకారం ఎగ్జామినేషన్స్ జరపడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఒక డౌట్ రావచ్చు, ఇంప్రూవ్మెంట్ విషయంలో. ఇంప్రూవ్మెంట్ ఎవరికి అనంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే ఇంప్రూవ్మెంట్. అంటే వాళ్ళు ఒకవేళ ఒక 40 మార్క్స్ తెచ్చుకున్నారు, పాస్ అయ్యారు, పాస్ అయిన వారికి ఇంప్రూవ్మెంట్. వాళ్ళు మళ్ళా ఎగ్జామ్ అపీర్ కావచ్చు, ఒక 60 మార్క్స్ వస్తాయి, 60 మార్క్స్ స్టాండ్ అవుతాయి. అయితే సెకండ్ ఇయర్ వాళ్ళు మరలా దాని ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ఫెసిలిటీ ఉంది, కానీ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. కాబట్టి దీనిని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఒకవేళ ఎవరైతే ఆబ్సెంట్ అయినా, రాయలేకపోయినా వాళ్ళకి మరి 7/6/26 నుంచి 11/6/26 అంటే జూన్ నెలలో ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్స్ కూడా ఒకవేళ ఎవరైనా ఆబ్సెంట్ అయి ఉంటే జూన్ 5వ తారీఖున జరగబోయేటువంటి ఎథిక్స్ అండ్ హ్యూమన్ అండ్ 6వ తారీఖున జరగబోయేటువంటి ఎన్విరాన్మెంట్ ఎగ్జామినేషన్స్కి అటెండ్ కావచ్చు. ఫైనల్గా ద డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీకి, అడ్వాన్స్ సప్లిమెంటరీకి మరి ముందుగా చెప్పాను కదా, 24/26 నుంచి 27/4/26 వరకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్,
Don't feel any depression, disappointment. There is a wonderful life. Life is very important than all aspects. మీరు కష్టపడ్డారు, చదివారు, రాశారు. Whatever the result may be, there is another one chance. So, good luck. Thank you. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా. Finally, Lord, please subscribe to N3 TV.